మాటల్లో మహత్తు ఉంటుంది. సమయానికి తగిన మాట వస్తే చాలు. జీవితమైన నాటకమైన రక్తి కట్టినట్లే. అలాంటి ఎన్నో అర్థవంతమైన మాటల్ని తన కలంలో పలికించి కృష్ణం వందే జగద్గురుం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు బుర్రా సాయి మాధవ్. సినిమా రంగంలో తన అనుభవాల్ని ఆయన ఈటీవీ టాకీస్తో పంచుకున్నారు. ఆ విశేషాలను చూసొద్దామా? జరుగుతున్నది జగన్నాటకం, పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. కథానాయకుడిగా రానాకు, దర్శకుడిగా క్రిష్కు మంచి కమర్షియల్ విజయాన్ని అందించిన చిత్రం కృష్ణం వందే జగద్గురుం. అయితే ఈ విజయం ఎవరిని వరించినా ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది మాత్రం ఇద్దరు. అందులో ఒకరు తన చేతులతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు క్రిష్ అయితే, మరొకరు మాటలతో ఈ కథని రక్తి కట్టించిన మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ సంభాషణల వెనుక కసరత్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? క్రిష్ మిమ్మల్ని మాటల రచయితగా ఎన్నుకోవడానికి కారణాలు ఏంటి? ఆయనతో మీకు ఎలా పరిచయం అయింది? నేను పుత్రబొమ్మ సీరియల్ చేశానండి. అది ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్. ఆ సీరియల్కి నేను పనిచేసేటప్పుడు చూసి నా వర్క్ నచ్చి క్రిష్ గారు నా మీద నమ్మకంతో ఈ సినిమా నాకు అప్పచెప్పారు. ఆ సీరియల్ చేసేటప్పుడు కూడా చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నన్ను నాకు పరిచయం చేసింది ఆ సీరియల్ పుత్రబొమ్మ. ఇప్పుడు ఈ సినిమాకి నాకు అవకాశం వచ్చినా కూడాను ఆ సీరియల్కి నేను పనిచేసినందువల్లే. అప్పుడు కృష్ణ గారు చూసి, ఈ సినిమా మీరు చేయాలి, మీకు నేను అవకాశం ఇస్తున్నాను, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎలా అయినా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇన్నాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నేను మిస్ చేసుకుంటే ఇక మళ్ళీ ఇలాంటి అవకాశం జీవితంలో రాదు. ఎందుకంటే ఆయన బేసిక్గా రైటర్. వేదం సినిమాకి కృషి గారే డైలాగ్స్ కూడా రాసుకుంది. అలాంటి ఆయన నన్ను పిలిచి డైలాగులు రాయమంటాం అనేది, సో ఇంకో రైటర్తో ఆయనకి అసలు అవసరం లేదు. కానీ నా మీద నమ్మకంతో నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మ్యాక్సిమం కష్టపడ్డాను. దొరికినోడు దోచుకుంటున్నాడు, దొరకనోడు ఏడుస్తున్నాడు. ప్రతి కామన్ మ్యాన్ నాలాగా ఆలోచిస్తాడు. అర్థమైందా? అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కాని పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. అంటే మీ మాటల రచయితగా మీకు ఎన్నేళ్ళ అనుభవం ఉంది? క్రిష్ ఈ అనుభవాన్ని ఎలా సినిమాలో వాడుకున్నారు? అంటే నాకు అసలు ఫస్ట్ నేను నాటక రచయితనండి. అలాగా 1996 నుంచి కూడా నేను ఇండస్ట్రీతో నాకు టచ్ ఉంది. అంటే వచ్చి వెళ్తూ ఉండేవాడిని. 2007లో సరే అటు ఇటు తెలియచేసుకుందామని చెప్పి డైరెక్ట్గా అసలు తెనాలి వదిలేసి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాను. ఫస్ట్ నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది, ఆ సీరియల్ చేస్తున్నాను. సినిమా ఛాన్స్ వచ్చింది, చేశాను. ఈ కృష్ణం వందే జగద్గురుంలో కథానాయకుడి చేత ఒక పెద్ద గొప్ప డైలాగ్ చెప్పించారు. అంటే వీధి కుక్క గర్భగుడిలో ఉచ్చపోసినంత మాత్రాన దేవుడు మైలపడడు అనేది ఒక పెద్ద డైలాగ్. అది జనాల్లోకి చాలా ఇంప్రెస్ అయిపోయింది. ఆ డైలాగ్ వెనుక మీరు ఎలాంటి కసరత్తు చేశారు? ఆ బీటెక్ బాబుకి డైలాగ్ రాసేటప్పుడు నేను బీటెక్ బాబులాగా ఆలోచించాలి, దేవికి డైలాగ్ రాసేటప్పుడు దేవికిలాగా ఆలోచించాలి, అలాగే సురభి సుబ్రహ్మణ్యానికి డైలాగ్ రాసేటప్పుడు సురభి సుబ్రహ్మణ్యం లాగా ఆలోచించాలి. ఏ క్యారెక్టర్కి డైలాగ్ రాస్తుంటే ఆ క్యారెక్టర్ లాగా నేను ఫీల్ అవ్వాలి తప్ప నేను ఇది హీరో చెప్పే డైలాగు, ఇది క్యారెక్టర్ యాక్టర్ చెప్పే డైలాగు, ఇది కమెడియన్ చెప్పే డైలాగ్ అని ఆలోచించుకోవడం. బీటెక్ బాబు చెప్పే డైలాగ్ అను. ఆ బీటెక్ బాబు ఏం మాట్లాడతాడు ఇక్కడ? నిజమే, అస్థికల మీద ఒకడు అపవిత్రం చేశాడు. పవిత్రంగా భావించే అస్థికల్ని ఒకడు వచ్చి అపవిత్రం చేశాడు. అపవిత్రం చేసినా కూడా ఎవరు అలాంటి పరిస్థితుల్లో దగ్గరికి వెళ్ళరు. కానీ బీటెక్ బాబు అనేవాడు దగ్గరికి వెళ్ళాడు. ఏం చెప్తాడు? ఏం చెప్పాలంటే కరెక్ట్గా గర్భగుడిలో వీధి కుక్క ఉత్సబోసినంత మాత్రాన దేవుడు మైలపడ్డు అని చెప్పి తీసుకుంటాడు. అంతే. అది అక్కడ అది బీటెక్ బాబే తప్ప హీరో. నాటకం రైలు ప్రయాణం లాంటి, అది ఒకటి కోసం ఆగదు, ఒక్కడున్నా ఆగదు. రెడ్డప్ప ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తావు? అది కూడా షూట్ చేసి టెలికాస్ట్ చేస్తాను. 100 కోట్లు ఇస్తే కాస్ట్ని బట్టి టెలికాస్ట్ ఉంటుంది కదా. అదే చప్పట్లు అనేటువంటి వినడానికి బాగుంటాయి, కానీ అదో డైలాగ్ ఉంది. దాని అది ఎక్కడ ఎలా వచ్చింది అది మీకు థాట్? నటనాలయం అనేటువంటి నాటకంలో మురారి అనేటువంటి పాత్ర ద్వారా ఓ డైలాగ్ ఉందండి. ఈ చప్పట్లేరా
ఈ చప్పట్లేరా నా జీవితాన్ని, ఈ చప్పట్ల కోసమేరా నా జీవితాన్ని నేను పోగొట్టుకుంది అనే కంటెంట్తో డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్ చిన్నప్పటి నుంచి నాకు బాగా రింగ్ అవుతూ ఉండేది. ఎక్కడ మేము మా నాటకాల వాళ్ళు అందరం కూర్చొని ఎక్కడ మాట్లాడుకుంటున్నా కూడా బా ఆ డైలాగ్ ఉండేదండి. ఆయన నూతన శివరామరెడ్డి గారు ఎంత గొప్పగా చెప్పేవాడు, ఈ చప్పట్లేరా అనేటువంటి డైలాగు అని చెప్తూ ఉండేవాళ్ళు. నాటకంలో ఉన్నటువంటి కళాకారుడు చప్పట్ల కోసం బ్రతుకుతాడు, షీల్డుల కోసం బ్రతుకుతాడు అనేటువంటి ఒక అపప్రధని కాదు కానివ్వండి, ఒక నానుడు ఉంది, ఒక నానుడి. అది నాకు బాగా ముందు నుంచి కూడా ఉంది. ఇక్కడ చప్పట్ల మీద ఏదైనా రాస్తే బాగుంటుంది, అదే రాయకూడదు. ఈ చప్పట్ల కోసమే అనేది ఆ డైలాగ్ ఇన్స్పిరేషన్తో చప్పట్ల మీద ఏదైనా వేద్దామని బాగుంటుంది. ఈ ప్రపంచంలో చప్పట్లు ఉంటాయి, ఇంటానికి బాగుంటాయి కానీ తింటానికి పనికిరా ఉంటుంది సార్. ప్రపంచంలో చప్పట్లు ఉంటాయి, ఇంటానికి బాగుంటాయి కానీ తింటానికి పనికి. అంటే క్రిష్ కథ చెప్పినప్పుడు ఇలాంటి సంభాషణలు ఉంటాయి, ఇలా రాయాలి అన్నప్పుడు మీకేమనిపించింది? బాగా రాయాలనిపించింది. ఆ సీన్ రాస్తున్నప్పుడు నేను ఇందాక చెప్పింది అదేనండి. ఆ సీన్ రాస్తున్నప్పుడు ఆ సీన్లోకి మనం వెళ్ళిపోవటమేనండి. ఆ సీన్ వెళ్ళిపోయి నేను మట్టిరాజుని అయితే ఏం మాట్లాడతాను అదే మాట్లాడతాను, నేను టిప్పు సుల్తాన్ అయితే ఏం మాట్లాడతాను అదే మాట్లాడతాను. దాని గురించి కసరత్తులు అంటే ఉండవు సార్, రాసుకుంటూ పోవడమే కసరత్తు, అంతకుమించిన కసరత్తు ఏం లేదు. ఆలోచిస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాం. ఎప్పుడు ఏదో ఒకటి మంచిది పడుద్ది. అంటే మీరు బేసిక్గా నాటక రంగం నుంచి వచ్చారన్నారు. సురభి సుబ్రహ్మణ్యం పాత్రకి, కోట శ్రీనివాసరావు పాత్రకి కళ అంటే బతుకునిచ్చేదే కాదు, బతుకు నేర్పేది అని అంటే మీకు దగ్గరగా ఉన్న డైలాగ్ని కోట శ్రీనివాసరావు గారికి పాత్రతో చెప్పించారు. ఆ సమయం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అక్కడ? జీవితం ధన్యమైపోయినట్టు ఫీల్ అయ్యానండి. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది మొత్తం అక్కడ తెనాలి. నేను పుట్టింది పెరిగింది తెనాలి. తెనాలంటేనే కళల కానించి అంటారు. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశానండి. నా వయసు ఫ్రెండ్షిప్స్ అందరూ చాలా తక్కువ మంది ఉంటారు, కానీ నా ఫ్రెండ్స్ అందరూ నాకంటే కూడా పెద్దవాళ్ళు, వయోవృద్ధులు, అందరూ నాటకానికి సంబంధించిన వాళ్ళు. నాటకానికి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటామంటే కేవలం నాటకం గురించి మాట్లాడుకోరండి, సాహిత్యం గురించి మాట్లాడుకుంటారు, సినిమాల గురించి మాట్లాడుకుంటారు. సో వాళ్ళతో కూర్చుంటే, వాళ్ళతో కాసేపు స్పెండ్ చేస్తే చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి నాకేంటంటే ఆ నాటకం అంటే పిచ్చి, సినిమా అంటే పిచ్చి. వాళ్ళతో కూర్చోవటం, వాళ్ళతో మాట్లాడటం, రకరకాల మాండలికాలు తెలియటం, అబ్జర్వేషను. ఒక దుర్ముహూర్తానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయని చూసే దారుణమైన పరిస్థితి. అది కళ, నిద్రలో కనేది ఇది కళ, నిద్ర లేపే కళ అంటే బతుకునిచ్చేదేను.